అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనంతో చేసిన తన సొంత వ్యక్తిగత పబ్లిసిటీతో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అది నిజంగా అంబేద్కర్ గారి అంటే ఆ గొప్ప మహానీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమమా లేక సొంత స్వీశక్తి కార్యక్రమమా? ప్రజాధనంతో కట్టిన విగ్రహానికి ఆవిష్కరణకర్త పేరు అదేవిధంగా అంబేద్కర్ గారి పేరుతో సరి సమానమా? నిజంగా ఇది ఆయన స్థాయిని తగ్గించినట్లు కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రచార పైత్యం ప్రమాదకర స్థాయిని దాటిపోయిందనే కదా దీని అర్థం. ఈరోజు రాష్ట్రంలో ఏ మూల చూసినా అంబేద్కర్ గారి ఆశయ సాధన పూసంతైనా నెరవేరుతున్నట్లే లేదు. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో అమలవుతుందంటారా? ప్రజాస్వామ్యం నిలబడి ముందుకు వెళ్తుందంటారా? రాష్ట్రంలో ఏ మూల చూసినా అంబేద్కర్ గారు రాసినటువంటి రాతలకు పూర్తి విరుద్ధంగానే ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా దళితులకు ఇచ్చినటువంటి హామీ, ఆ దళితులకు ఇచ్చిన సాధికారత హామీ కూడా ఈరోజు ఏ మూలన కూడా కొనసాగుతున్నట్లే లేదు. ఎక్కడ చూసినా ప్రాధాన్యత లభిస్తున్నాయా దళితులకు? లేదు. వైసీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ గారి ఆశయాలు పూర్తిగా వ్యతిరేకంగానే నడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను ఏమార్చి లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి తరుణం ఇది. దయచేసి దళితులెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలను నమ్మకండి. కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి తన లబ్ధి పొందాలని చూస్తున్నాడు. దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకం అవ్వండి. అంబేద్కర్ గారు అనుకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క దళిత సోదరుడు కూడా కాపాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి దళితులెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాయలో పడకుండా ఉండండి. తస్మత్ జాగ్రత్త. జై భీమ్. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please do subscribe. Please subscribe.